మా ఊళ్ళో అయితే బీజేపీ వాళ్ళు కాలే, కమ్యూనిస్ట్ వాళ్ళు కాలే, టీఆర్ఎస్ వాళ్ళు కాలే. మీ కమ్యూనిస్ట్ వాళ్ళకి సిపిఐ సిపిఎం పార్టీలు ఉన్నాయి కానీ మీ పార్టీకి ఓటేయరు మీరు. కాంగ్రెస్ కన్నా లేకపోతే బీఆర్ఎస్ కన్నా ఓటేస్తారు. కానీ తిరుగుడు మీ జెండా పట్టుకొని తిరుగుతారు కదా జెండా. భూస్వామి దగ్గర పోయి మాట్లాడాలి, కూలి వేస్తలేడు ఎక్కువ, ఇంకో తవ వేయించాలి అని కమిషన్ వాళ్ళకి అంతే కొట్లాడతారు అంతే. గ్యాస్ ధరలు పెంచితే పెట్రోల్ రాజకీయం చేస్తామని లేదు, చేయరు చేయరు. చేయరైతే ఊపు లేదు ఆడ. చేయరైతే వాళ్ళు చేసే కాడికి వాళ్ళు చేస్తూ ఉంటారు. వాళ్ళ చేతనైన కాడికి చేస్తూ ఉంటారు. కమిషన్ కాంగ్రెస్ ఉన్నప్పుడు కూడా ఈ కమిషన్ పోటీ కానీ ఎవరైనా కాంగ్రెస్ కాదు. ఇప్పుడు ఇక్కడ 10th క్లాస్ గవర్నమెంట్ స్కూల్ పిల్లలు ఉన్నారా ఇక్కడ ఊర్లో? ఉన్నారా? ఇప్పుడు మన ఫస్ట్ సెకండ్ థర్డ్ వచ్చిన వాళ్ళకు 15,000 10,000 7,000 ఇచ్చినట్టుగానే మా ఊరు తగల. ఈ ఊర్లో ఫస్ట్ రాలేదు మరి ఎవరు? మునుగోలు ఇచ్చినట్టునా? మొన్న చూసిన పేపర్లో 189 మందికి ఇచ్చిండు. అనంతపురం ఆయేదో అన్నారు ఒక ఊరు. ఏ మొత్తం మునుగోడు మొత్తం 189 మందికి ఇచ్చిండే. ఆయన సొంత పైసలు 21 లక్షలు ఇచ్చిండట. బాగానే ఇస్తాడు కానీ ఇస్తే మంచిగా ఉంటుందనే ఇస్తే డెవలప్ చేస్తాడు. ఇప్పుడు కాదే ఇప్పుడు ఈ సేవా కార్యక్రమాలు అంటే ఇప్పుడు ఆడ ఈడ 1,00,000 2 లక్షలు ఇట్లా ఇస్తాడట. నిజమేనా? నిజమేనా? ఇస్తాడా? ప్రచారం చేసుకుంటాడు ఇస్తాడా? నిజమేనా? మా ఇల్లు మా ఊళ్ళో 5 ఇల్లు సొంత నిర్ణయం. 5 ఇల్లు ఇచ్చిండా? అమ్మ పేరు మీద ఇచ్చిండు. ఎవరి పేరు అయితే ఇస్తే